ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్ష నేతల మధ్య కలయిక వేరే లెవెల్ పొలిటికల్ సినిమా చూపిస్తోంది. అనుకోకుండా ఎక్కడైనా కలిసి చెయ్యి కలిపినా ఆత్మీయ ఆలింగనం చేసుకున్న నెక్స్ట్ డే వేరే లెవెల్ పబ్లిసిటీ జరుగుతోంది. పార్టీ జంప్ లేదంటే పర్సనల్ బెనిఫిట్స్ కోసం కలిశారు అంటూ ప్రచారం హోరెత్తుతోంది. సోషల్ మీడియాలో అయితే 3 పోస్టులు 6 లైకులు అన్నట్లుగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇక ట్రోలర్స్కు ఫుల్ మీల్స్ అన్నట్లే. ఇంకిప్పుడు నమస్తే పెడితే కాళ్ళు పట్టుకున్నారు అన్న ప్రచారం లేటెస్ట్గా ట్రెండ్ అవుతోంది. ఎస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కనిపించగానే లేచి కాళ్ళు పట్టుకున్నారు అన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. 2 రోజులుగా ఏపీ పాలిటిక్స్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. మంత్రి కొండపల్లి స్పందించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. అయితే అదంతా తప్పుడు ప్రచారం అంటున్నారు కొండపల్లి శ్రీనివాస్. సంస్కారంతో నమస్కారం పెట్టాము అంటున్నారు. కొత్త నాయకత్వాన్ని బలహీనపరిచేందుకే దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇటు బొత్స సత్యనారాయణ కూడా ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని కొండపల్లి శ్రీనివాస్ను బలి చేస్తున్నారు అన్నారు. ఇక ఆ మధ్య పవన్ బొత్స పలకరింపులపైన ఇలాంటి వ్యవహారమే నడిచింది. అసెంబ్లీ ప్రాంగణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకరికొకరు ఎదురెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇక ఆ సీన్ బయటకు వచ్చిందో లేదో ఫుల్ ట్రెండ్ అయింది. పవన్ కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చిన బొత్స వైసీపీకి కూడా హ్యాండ్ ఇస్తారు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. జనసేనలోకి మరికొన్ని రోజుల్లోనే బొత్స జంప్ అవుతున్నారు, అందుకే కనపడగానే కలిసిపోయారు అంటూ ప్రచారం పీక్స్కి చేరింది. ఈ మధ్య మంత్రి పార్థసారథి, మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం ఏపీలో రచ్చలేపింది. ఇద్దరూ కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనడంపై అటు వైసీపీ ఇటు కూటమి ప్రభుత్వంలోనూ పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వ కార్యక్రమంలో జోగి రమేష్ ఎలా పాల్గొంటారు అంటూ ప్రభుత్వ పెద్దలు పార్థసారథిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఇటు వైసీపీ నుంచి జంప్ అవుతారు అన్న ప్రచారంపై జోగి రమేష్ను అధిష్టానం అడిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ 2 ఇష్యూస్ సోషల్ మీడియా ప్రచారం అయితే, జోగి పార్థసారథి ఎపిసోడ్పై నేతలే విమర్శలు గుప్పిస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే జోగి రమేష్ కార్యక్రమానికి వచ్చేంత వరకు తనకు తెలియదని, ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన చూసి షాక్ అయ్యాను అంటూ టీడీపీ అధిష్టానానికి పార్థసారథి క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా అధికార విపక్ష నేతలు పొరపాటున కలిసినా, మర్యాదపూర్వకంగా చేయి కలిపిన నెగిటివ్ ప్రచారం ఓ రేంజ్లో నడుస్తోంది.